నేనైతే బట్టలు ఉతికి ఆరేసాను అక్కడ. ఉదయాన్నే వర్షం లేదని చెప్పేసి ఉతికేసాను. వర్షం అయితే వస్తుంది పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా వర్షం వస్తుంది పోతుంది కదా, చూడండి బట్టల్లో నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో. బట్టలు అయితే ఉతికి ఆరేసాను. 2 రోజులు అవుతుందిలే అని చెప్పేసి ఉతికానండి. ఇంకా కానీ వర్షం అయితే తగ్గలేదు. ఇంకా మా ఇంటి చుట్టూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఉంది కదా, మనం చూపించాను కదా వాటర్ ఎన్ని ఉన్నాయో. 2 గంటలు పడకుండా ఉంటే చాలండి, వాటర్ అన్నీ పోతాయి, అలాగే నిలబడవు. చూడండి ఈ గల్లీలో ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇంకా మా ఇంటి వెనకాలైతే ఇలా ఉంటుందండి, మున్సిపాలిటీ ఆఫీస్ అంటారు కదా అది. చూడండి దీంట్లో ఎన్ని నీళ్ళు ఆగి ఉన్నాయో. టెర్రస్ నుంచి కిందకి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ స్నాక్స్ అయితే చికెన్ పకోడీ చేస్తున్నానండి. 1/2 కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. స్పైసీ తగ్గట్టు కారం, ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, కోడిగుడ్డుని అయితే ఇలా పలగొట్టుకొని అయితే వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అయితే కొంచెం అయితే వేసుకున్నాను. 1/2 లెమన్ అయితే పిండుకోవాలి. చికెన్లో కలిసేలాగైతే కలుపుకొని 1 గంట పాటు నేనైతే ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసాను. ఇంకా మైనేజ్ అయితే చేస్తున్నానండి హెల్తీగా. ఫ్రిడ్జ్లో అయితే చికెన్ పకోడీ కలిపి పెట్టేసుకున్నాను కదా, అదైతే చికెన్ పకోడీ అయితే వేసుకుందాం. ఇక్కడైతే పిండి అయితే కొంచెం ఉంది. చపాతీ 2 చపాతీలు అయితే వస్తాయి. 2 కిలో చికెన్ రోల్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పిల్లల కోసం అయితే నేను మైనేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. పిల్లలు అయితే చాలా రోజుల నుంచి చికెన్ రోల్ అయితే చేయమంటున్నారు. చికెన్ పకోడీ చేస్తున్నాను కదా, ఇంకా చికెన్ పకోడీతోనే చికెన్ రోల్ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. జీడిపప్పు అయితే ముందుగానే 25 జీడిపప్పులు అయితే నీళ్ళల్లో నానబెట్టుకున్నాను 15 నిమిషాలు. ఆ జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని 10 మిరియాలు, 2 వెల్లుల్లి పొట్టు తీసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 5 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 5 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. హెల్తీగా మైనేజ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, బయట కొనే పని లేకుండా. చాలా హెల్తీ. పిల్లలకు కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి హెల్తీ మైనేజ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు అయితే జీడిపప్పులు తినరు కదండి, ఇలాగా చికెన్ రోల్లో మైనేజ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. ఇంకా ఇక్కడైతే నేను చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అండి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ అయితే ఒకసారి కలుపుకొని ఇంకా వేడి ఆయిల్లో చికెన్ పకోడీ ఇలాగే వేసుకోవడమే అండి. మధ్యలో కలుపుకుంటూ చికెన్ పకోడీని ఫ్రై చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమే అండి. చాలా బాగుందండి చికెన్ పకోడీ, జ్యూసీగా. ఇంకా ఇక్కడైతే 2 చపాతీలు పిండి ఉందన్నా కదండి, కలిపి పెట్టేసుకుంది. ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాను. లాస్ట్న చికెన్ పకోడీగా వేసుకున్నాను కదా, అవి కూడా ఫ్రై అవ్వడానికి అయితే వచ్చాయి. అప్పటికి 2 చపాతీలు రుద్దుకుందాంలని చెప్పేసి ఇలా చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ఇంకా చికెన్ పకోడీ తీసుకున్న తర్వాత పెనం కూడా పెట్టేశాను. ఇంకా పెనం వేడిన తర్వాత చపాతీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవడమే అండి. ఇంకా చపాతీలు కాల్చుకున్న తర్వాత ఒక చపాతీని తీసుకొని టమాటా కెచప్ వేసుకొని చపాతీకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న చికెన్ అయితే పెట్టేసుకోవాలండి. ఎంత కావాలో అంత అయితే పెట్టుకోండి. ఆ తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను. ఇష్టం ఉంటే క్యాప్సికమ్ అయినా పెట్టచ్చు. ఆ తర్వాత హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మైనేజ్, అదైతే చికెన్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ రోల్ లాగా చుట్టేసుకొని పిల్లలకి ఇస్తే
దీని మీద పెప్పరు సాల్ట్ అయినా చల్లుకోవచ్చు. నేనైతే చల్లడం లేదండి, కొంచెం స్పైసీగా ఉంటుంది, పిల్లలు కూడా తినరని చెప్పేసి. చికెన్ రోల్ అయితే చేశానండి, ఇంకా తినేస్తున్నారు ఇద్దరు. చికెన్ రోల్ అయితే చేసి ఇచ్చాను, తింటున్నారు. ఇంట్లోనే హెల్తీగా అయితే ఇలా చేసుకోవచ్చండి, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే అయితే చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా చేతులతో మేము చేసిస్తాం కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు తింటే మాకు కూడా హ్యాపీయే కదా. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. నేను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి బెడ్షీట్ అనేది సర్దేస్తున్నా అండి. చూడండి, ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కదా, 3 డేస్ నుంచి ఆడుతున్నారు ఫుల్గా. ఇంకా బెడ్ అయితే డైలీ ఎన్నిసార్లు ఇది చేయాలో, అసలు బెడ్ని బెడ్ లాగా అయితే ఉంచారండి. ఇంకా కసువులు చెప్పే పని లేదు, ఎంత ఊడ్చినా కసువు వస్తూనే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే కదా. నేనైతే ఇక్కడ బెడ్షీట్ అనేది వేస్తున్నాను. ఇంకా ఇల్లు ఒకటి ఊడ్చేస్తే పని అనేది కంప్లీట్ అయిపోద్దండి, ఈవినింగ్ పని. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా డిన్నర్ అదైతే ప్రిపేర్ చేయాలి. ఈవినింగ్ పని అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నా ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే అంతగా ఏముండదండి, నైట్ అయితే కొంచెం పని ఉంటుంది. నైట్ డిన్నర్ సింపుల్గా, కర్రీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంటాను కదా ఆఫ్టర్నూన్, అదే ఉంటుంది. ఇంకా రైస్ ఒక్కటే వండితే నైట్ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ చికెన్ పకోడీ, చికెన్ రోల్ చేసాం కదా, కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఆ గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే సర్దేస్తున్నానండి. ఇంకా సర్దుకున్న తర్వాత ఇంకా టీవీ చూడడమే వెళ్ళి. ఇంకా నా ఈవినింగ్ పని అయితే సింపుల్గా ఇలా అయితే ఉంటుందండి. ఇంకా ఇద్దరైతే ఆడుకుంటున్నారు. పని అయితే కంప్లీట్ అయిపోయింది. పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.